వడగళ్ల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 చొప్పున ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పాంతులు తాండాలో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షంతో దెబ్బతిన్న పంటలను మంత్రి పరిశీలించారు. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు పంట నష్టంపై రిపోర్టు చేయడం జరిగిందన్నారు. అకాల వర్షం వల్ల జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని, తెలంగాణ వ్యాప్తంగా ఉత్తర తెలంగాణలో వడగళ్ల వాన వల్ల కూరగాయల పంటలు, వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఇది ప్రకృతి వైపరీత్యమని, భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. ఇలా అక్కన్నపేట మండలం పంతులు తండాలో మొన్నటి వడగండ్ల వాన వల్ల వరి పంటకు నష్టం జరిగింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారి ఆదేశం, ప్రభుత్వం ఆదేశం మేరకు వ్యవసాయ అధికారులు వచ్చి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ చేయడం జరిగింది. ఇది అకాల వర్షం వల్ల జరిగిన నష్టం. దీన్ని ఎవరు కూడా కూర్చోలేకపోయినా ప్రభుత్వం తరఫున ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం చేయడం జరిగింది. ఎక్కడైనా తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వడగండ్ల వాన వల్ల కొంత హార్టికల్చర్ క్రాప్ కానీ, మిర్చి క్రాప్ కానీ, ప్యాడీ క్రాప్ కానీ డ్యామేజ్ అయింది. తప్పకుండా అన్ని వ్యవసాయ శాఖ తరఫున లెక్కలు తీయమన్నాం. వీలైన తొందరలో వాళ్ళకి నష్టపరిహారం కట్టిస్తాం. అదేవిధంగా ఇది ప్రకృతి వైపరీత్యం. దీనికి సంబంధించి భవిష్యత్తులో యాక్చువల్గా ఇన్సూరెన్స్ సంబంధించిన ఇష్యూ నడుస్తూ ఉంది. అదంతా అయినట్టయితే ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఏది ఏమైనా ఈరోజు ప్రభుత్వం తరఫున వారందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తూ మరి ఇటువంటి నష్టానికి వీలైనంత వరకు సాయం చేసే ప్రయత్నం చేస్తాం. రాబోయే కాలంలో కూడా తెలియజేస్తూ ఈ ప్రాంతం అంతా ఒకవేళ భవిష్యత్తులో గౌరవెల్లి నీళ్ళు వచ్చినట్టయితే ఇంకా మరింత ఇరిగేషన్ ఏరియా, దాదాపు ఈ మండలంలో 40,000-50,000 ఎకరాల వ్యవసాయ సాగ్యం అవకాశం ఉన్నటువంటి భూమి ఉంది. వ్యవసాయ యోగ్యమైనటువంటి సాగు భూమికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు దాదాపు 38,000 ఎకరాలు మాత్రమే అవుతా ఉంది. మిగతా అంతా కూడా మోటివేట్ చేసి అగ్రికల్చర్ శాఖ అధికారులతో రైతు వేదికల వారిగా మీటింగ్ పెట్టి ఈ ప్రాంతంలో ఒక ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వచ్చింది కాబట్టి ఆయిల్ ఫామ్ పెట్టడం కానీ, ఇతరత్ర హార్టికల్చర్ క్రాప్స్ కానీ, కూరగాయల పెంపకానికి కూడా కొంత ప్రోత్సాహం దగ్గరనే